నువ్వు నాకు పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు మందు తాగుతానని? మరి నువ్వు ఎందుకు చెప్పలేదు పెళ్లికి ముందు నా రక్తం తాగుతావని? నువ్వు నాకు పెళ్లికి ముందు బావా నేను వచ్చే జన్మలో కూడా ఇదే ఇంటికి కోడలు కత్తా. నేను ఈ జన్మలనే ఇల్లు అమ్మేస్తా. బావా అవునండి. అప్పట్లో భర్తలు లావుండేవారు, భార్యలేమో బక్కగా ఉండేవారు. ఇప్పుడేమో భార్యలు లావుంటున్నారు, భర్తలేమో బక్కగా ఉంటున్నారు. ఎందుకట్లా? అప్పుడేమో భర్తలు తిన్న తర్వాత మనం మిగిలి ఉంటే భార్య. పెళ్ళైన మగాడు ఏదైనా మర్చిపోతాడు గాని ఇంట్లో ఫోన్ మాత్రం మర్చిపోడు. మీ అమ్మోళ్ళ ఇంటికి పోతే ఏది చక్కగా అడగారు తెలుసా? ఏం అడగలేదు నీకు? తిన్నవా తాగినవా అని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా. ఒక్కసారైనా నా బిడ్డతో సంతోషంగా ఉన్నవా అని అడిగిర్రా? ఏమే చెప్పమ్మా. మీ ఆయన అక్కడ మందు కొడుతున్నాడు, నువ్వేం అడగవా? ఆయన తెచ్చుకునేదే క్వార్టర్, అందులో ఇంకా నేనేం అడుగుతానమ్మా? నాకు కొంచెం ఆవేశం ఎక్కువ, భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువే. సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే, తలుపులు తీస్తాను. నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను. నాకు కొంచెం ఆవేశం ఎక్కువ, భరిస్తాను.